అంటే ఇక్కడ ప్రధానంగా అప్పులు చేసేటప్పుడు ఏ సమస్య పరిష్కారం కోసం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది కూడా కీలకమైన అంశం. ఇప్పటి వరకు కేసీఆర్ అప్రాధాన్యతతో కూడుకున్న ప్రాజెక్టులు కానీ లేకపోతే అంశాలను తీసుకొని ధనిక రాష్ట్రంగా ఆదాయం ప్రతి సంవత్సరం 15% పెరుగుతున్న తెలంగాణ ప్రజల యొక్క ఆదాయాన్ని ఆయన ప్రాధాన్యతలను డిఫైన్ చేసుకున్నాడు. అంటే ఆయనకు ఎందులో లాభం వస్తుంది, ఆయనకు ఎందులో సౌలభ్యం కానీ సుఖం కానీ ఉంటుంది. ఉదాహరణ, ప్రగతి భవన్కు 2000 కోట్లు ఖర్చు పెట్టింది, సచివాలయానికి 2000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, యాదాద్రి గుడికి 2000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇట్లా అప్రధానతో కూడుకున్న అవసరం లేని వాటి మీద, అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నా, ఇవన్నీ కూడా 10 సంవత్సరాల తర్వాతైనా మనం చేసుకొని ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు పడుకోవడానికి సువిశాలమైన అత్యంత ఆగర్భ శ్రీమంతులు నివసించే అట్లాంటి ఇంద్ర భవనాలు అవసరం లేదు. ఆల్రెడీ మంత్రులు ముఖ్యమంత్రులు ఉండడానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయి. 23 జిల్లాలు 10 కోట్ల జనాభాను పరిపాలించిన సచివాలయాన్ని 4 కోట్ల ప్రజలు పరిపాలించడానికి సమస్య ఏముంది? కొన్ని బంగళాలు 2012లో 13లో ప్రారంభించినవి నిర్దాక్షిణ్యంగా పడగొట్టి 1000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఖర్చు పెట్టిండ్రు. ఇట్లాంటి అవసరం లేని ప్రజలకు ఉపయోగపడని నిరర్ధకమైన పెట్టుబడులను మొట్టమొదట నియంత్రిస్తాము. అదేవిధంగా ఈరోజు సహజ వనరులు ఏదైతే వేలాది కోట్ల రూపాయల దోపిడీకి గురవుతున్నావో, ఇసుక కావచ్చు, గ్రనైట్ కావచ్చు, సహజ ప్రకృతి ఇచ్చిన సహజ వనరులను ప్రతి సంవత్సరం వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి కొల్లగొట్టి కుటుంబ ఆస్తులుగా మార్చుకుంటుండ్రు. వీటిని నియంత్రిస్తాము. అదేవిధంగా కమిషన్లు వచ్చే వాటి కోసము రీడిజైనింగ్ల పేరు మీద 1000 కోట్ల రూపాయల అవినీతికి ఏదైతే పాల్పడుతున్నారో వాటన్నిటిని కూడా స్పష్టంగా నియంత్రించి ఈ ఆదాయాన్ని నిజంగా తెలంగాణ సమాజంలో అత్యధికంగా బాధలో ఉండి పేదరికంలో మగ్గిపోతున్న రైతులకు వీటిని వినియోగిస్తాము. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు బడ్జెట్లో వెసులుబాటు లేదు, మీరు ఎక్కడి నుంచి తెస్తారని ఇన్ని ఒకటేసారి మీరు ఎట్లా కడతారు అని అంటున్నారు. నేను సింపుల్గా మీకు చెప్పదలుచుకున్నాను. ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఫార్మాట్. కేసీఆర్ కూడా తెలియదు కానీ ఇది నేనేం కొత్తగా కనిపెట్టింది కాదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం రైతుల యొక్క అప్పులు ఇంకొక సంవత్సరాన్ని లెక్కేసుకుంటే కూడా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. అన్ని బ్యాంకులలో వివిధ నోడల్ ఏజెన్సీస్ అంటే వివిధ బ్యాంకుల ద్వారా రైతులకు ఇచ్చిన రుణాలు టోటల్గా పరిగణలోకి తీసుకుంటే మ్యాక్సిమం 30,000 కోట్లు, యావరేజ్ 25,000 కోట్ల దగ్గర అప్పు ఉందని మా అంచనాకు వచ్చినాం. ఈ 30,000 కోట్ల రూపాయల అప్పును రైతులకు విముక్తి కల్పించి రాష్ట్ర ప్రభుత్వంగా మేము బ్యాంకు గ్యారంటీ ఇచ్చి రైతుల భూములు పాస్బుక్లు బ్యాంకు దగ్గర తనఖా పెట్టి ఏదైతే రైతులు రుణం తెచ్చుకుందో ఆ బ్యాంకర్స్ని పిలిపించి వాళ్ళ మధ్యలో జరిగిన ఒప్పందాన్ని వాళ్ళకు విముక్తి కలిగించి వాళ్ళ పాస్బుక్లు వాళ్ళకి ఇప్పించేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసి ఆ టోటల్ రుణాలను కౌంటర్ గ్యారంటీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆ బాధ్యతను మేము తీసుకుంటాం. సో మొదటి 30 రోజుల్లోనే రైతులకు విముక్తి కలుగుద్ది. ఈ తీసుకున్న అప్పును 4 సంవత్సరాలల్లా మిత్తితో సహా కలిపి 30,000 కోట్లు ఒకవేళ మేము అప్పును ఈ సంవత్సరం మేము బాధ్యత తీసుకుంటే 4 సంవత్సరాలలో మేము ఈ అప్పును తిరిగి చెల్లించాలంటే ఒక 4 నుంచి 5,000 కోట్లు అదనంగా లోడ్ అవుద్ది. అంటే ఒక 35,000 కోట్లు అయింది అనుకోండి. 4 సంవత్సరాల కింద ప్రతి సంవత్సరము మేము 7,000 కోట్లు 8,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటే ప్రతి సంవత్సరం 8,000 కోట్లు మేము బ్యాంకుకు చెల్లిస్తే 4 సంవత్సరాలలో ఈ అప్పును ప్రభుత్వమే చెల్లిస్తుంది. బ్యాంకర్కు కావాల్సింది గ్యారంటీ, రీపేమెంట్ మోడ్. సో రైతులకు స్పష్టంగా మొదటి 30 రోజుల్లోనే బ్యాంకర్స్ని పిలిచి వాళ్ళతో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడుకొని ప్రతి బ్యాంకులో
చిన్న సన్నకారు రైతుల వరకు ప్రతి రూపాయి అప్పు మొత్తం క్రోడీకరించి మొత్తంగా వాళ్ళకి ఎంత అప్పు ఉందో మొత్తం టోటల్గా అప్పుకు సింగిల్ గ్యారంటీ స్టేట్ గవర్నమెంట్ పూచీకట్టుబడి జమానత్ మేము ఇచ్చి రైతులను విముక్తి కలిగించి పంపించి బ్యాంకర్స్కి 4 సంవత్సరాలలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చే తీర్పు మాకు 5 సంవత్సరాల కోసమే. కేసీఆర్ ఇప్పుడు 50 సంవత్సరాల కోసమైన అప్పులు చేస్తున్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు ఇచ్చే తీర్పు పార్టీలకు 5 సంవత్సరాల కోసం. సో మేము ఏదైతే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మేము చెప్పినామో ఆ రైతులకు విముక్తి కలిగించి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి 4 సంవత్సరాలలో బ్యాంకులకు నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా రీపేమెంట్ చేస్తాము. ప్రతి సంవత్సరం ఒక 8,500 కోట్లు లెక్కగట్టినా కేసీఆర్ ప్రతి సంవత్సరం వృధాగా పెడుతున్న 25-30,000 కోట్లు ఏదైతే దోపిడీ ఉందో ఆ దోపిడీని నియంత్రించగలిగితే 8,500 కోట్లు ఒక లెక్కలోది కాదు. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నది. ఎవరికి శశబిషలు అక్కర్లేదు, మీడియా మిత్రులకు అనుమానాలు అక్కర్లేదు. బ్యాంకర్స్ దగ్గర రైతుల పాస్బుక్లు తనఖా ఏవైతున్నాయో మొదటి 30 రోజుల్లో రైతులకు పూర్తిగా విముక్తి కల్పించి వాళ్ళకు రుణమాఫీ చేసి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళ పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేసి ఆ రుణభారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోసుకొని 4 సంవత్సరాలలో 4 విడతలుగా కంప్లీట్గా రీపేమెంట్ బ్యాంక్స్ మేమే చేస్తాము. దానికి సంబంధించిన పూచీకత్తు కూడా మేమే ఇచ్చి ఈ పథకాన్ని మేము అమలు చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.